హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని, ఆ అమ్మవారిని అమ్మవారిని చల్లని చూపుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మీకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మనము ఏ ఒక లవంగాలతో పరిహారం చేసుకోబోతున్నాము. మీకు మంచిగా అనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా, లేకపోతే అంటే డబ్బు సమస్య కానీ, ఆరోగ్యంగా సమస్య కానీ, మనిషి అన్నప్పుడు చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కదండి. రోజుకో సమస్య వస్తూనే ఉంటుంది. చాలామందికి పెళ్ళి కాకపోయినా పెద్ద సమస్య, పెళ్ళి కాకలేదనుకోండి ఇంకా పెద్ద సమస్య, పిల్లలు పుట్టకపోయినా ఇంకా పెద్ద సమస్య. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ నేను చెప్పే ఈ పరిహారం చేసుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. చదువుకునే పిల్లలు కానీ, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, ఎవరైనా సరే ఈ నేను చెప్పే పరిహారం చేశారనుకోండి, మీ జీవితంలో మంచి అద్భుతాలు వస్తాయి. వ్యాపారంలో కానీ ఇంకా చాలా బిజినెస్లు ఉంటాయి కదండి. మనిషి యొక్క బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్లో కానీ లాభాలు కానీ నష్టాలు వస్తూ ఉంటాయి కదండి. అట్లాంటివి వచ్చినప్పుడు ఇది మీ షాప్లో కనుక ఒక్కసారి మీ పరిహారం చేసి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీ జీవితంలో మంచి మలుపులు అనేది తిరుగుతూ ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి సమస్య అయినా పర్లేదండి, ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారి గురించి మీకు తెలిసే ఉంటే, ఆ అమ్మవారిని తలుసుకుంటే మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా సాధించవచ్చండి. ఆ అమ్మవారిని మనసులో రోజు ఒక్కసారైనా 2 సార్లైనా తలుచుకోండి. ఏ పని చేసే ముందైనా సరే వరాహదేవి అమ్మవారిని తలుసుకుని మీరు కనుక ఒక్కసారి ఆ పనిని స్టార్ట్ చేశారనుకోండి, మీ జీవితంలో అన్నీ మంచి జరుగుతాయండి. చాలామందికి పెళ్లి సంబంధాలు, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావట్లేదండి. చుట్టుపక్కన వాళ్ళు కూడా ఈ అమ్మాయికి పెళ్ళి కావట్లేదని, ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఈ పరిహారం చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుందండి. పరిహారం చేసుకోవడం వల్ల దోషాలు కూడా పోయి మీకు పెళ్ళిళ్ళు కూడా అవుతాయండి. చాలామంది చదువు రావట్లేదని ఇంట్లో వాళ్ళు బాధ పెడుతుంటారు. స్కూల్లో ఇట్లా వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, నేను ఎందుకు చదవట్లేనని కూడా చాలామంది పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు మీరు ఈ లవంగాలతో ఈ పరిహారం చేసుకున్నారనుకోండి, మీ జీవితంలో మంచి ఫలితాలను చూస్తారండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అని మనీ పరంగానైతే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ ఉంటేనే కదండి మనం ఏ పనైనా చేయాల్సింది. ఆ డబ్బులు మనకు అర్జెంటుగా అవసరం అన్నప్పుడు ఈ పరిహారం చేసి చూడండి, మీకు మంచిగా అవుతుంది. బంగారం కావాలి, ఆడపిల్లలు ఉన్నవారికి బంగారం ముఖ్యమండి. బంగారం కావాలి, పెళ్ళికి సంబంధం కావాలి, పెళ్ళి కట్నం ఇవ్వాలి, అన్నీ కావాలి అంటే మనం ముందుగా ఈ పరిహారం చేసి చూడండి. ఒక్కసారి కనుక మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయండి. ఆ అమ్మవారిని రోజుకొక్కసారి మీరు తలుసుకున్నారనుకోండి, మీ జీవితంలో ఎంతో మంచి జరుగుతూ ఉంటుందండి. సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. పరిహారం చేసే ముందు మనం ఏదన్నా ఒకటి అంటే మీరు అన్ని సమస్య అంటే రోజుకో సమస్య ఉంటుంది కదండి. ఆ సమస్య కాకుంటే మనకు ఆర్థిక పరంగా కానీ ఇంకా వేరే పరంగా కానీ ఒక్క సమస్య గురించి ఫస్ట్ ఒక కోరిక కోరుకోండి, బలంగా కోరుకోండి. అమ్మవారిని తలుసుకొని మీ కోరిక ఏదో ఆ కోరికను బలంగా ఒక 108 సార్లు అనుకోండి మనసులో. నాకు ఇప్పుడు మనీ కావాలి, అమ్మ వారాహిదేవి అమ్మ, నాకు ఇప్పుడు మనీ కావాలి, నేను ఈ సమస్య నుండి బయటపడాలి, నాకు ఇప్పుడు ఇది ఇబ్బందిగా ఉంది, ఈ సమస్య నుండి బయట కాపాడాలి అంటే మనీ కావాలి. అమ్మ వారాహి అమ్మ, అమ్మ వారాహి అమ్మ, అమ్మ వారాహి అమ్మ, అమ్మ వారాహి అమ్మ, నేను ఈ సమస్య నుండి బయటపడాలమ్మ, నాకు ఎలాంటి కష్టం రావద్దు, ఇబ్బంది రాకుండా కాపాడు అమ్మ అని తలుసుకుంటూ ఉండండి. అట్లా తలుసుకుంటూ ఉండి
చేతిలో ఒక 8 లవంగాలు, మంచి లవంగాలను చూసుకుని మంచి అంటే తునపకకుండా ఉంటాయి కండి, చక్కగా ఉండాలి. మొగ్గ టైప్లో ఉండాలండి ఆ లవంగము. అప్పుడు కాక మస్తు మంచిగా ఉంటుంది. అంటే మార్నింగ్ అంటే మొగ్గ టైప్ అంటే చునవకుండా పొడువుగా మంచిగా ఉండాలి. అవి ఇంట్లో అయినా పర్లేదు, లేకపోతే మీ ఇష్టం, బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా పర్లేదు అండి. పరిశుభ్రంగా స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు నీళ్ళతోని ఇంట్లో శుద్ధి చేసుకొని మంచిగా చేశారనుకొని పూజ గదిలో ఈ 8 లవంగాలను పట్టుకొని 8 అంటే 8 ఉంటాయి కదండి. ఆ 8ని పట్టుకొని చేతిలో గొంతె దగ్గర పెట్టుకొని అనుకోండి, మీ మనసులో బలమైన కోరికను కోరుకోండి. నాకు ఇప్పుడు అర్జెంటుగా మనీ కావాలి, నేను ఈ ఇబ్బంది నుండి బయటపడాలి అని గట్టిగా కోరుకోండి. నాకు ఎట్లయినా సమస్యలు ఉన్నాయి కానీ ఒక్కసారి 2, 3 కోరుకోకండి. ఫస్ట్ ఒకటి కోరుకొని చూడండి. ఇప్పుడు చాలామంది పెళ్ళి కాలేదనుకోండి, వాళ్ళ అమ్మ నాకు తొందరగా పెళ్ళి సెట్ అయ్యేటట్టు చూడమ్మా అని అట్లా కోరుకోండి. ఈ 8 లవంగాలను ఒక ఇంట్లో ప్రమిద ఉంటుంది కదండి, ప్రమిదలో వేసి మంచిగా, ఇంట్లో ప్రమిద అయినా పర్లేదు, బయట కొత్తది అయితే ఇంకా బాగుంటుందండి ప్రమిద. ఆ ప్రమిదను కొనుక్కొచ్చుకొని దాంట్లో 8 లవంగాలు వేయండి. దేవుడి గుళ్ళో పెట్టి కింద తమలపాకు పెట్టి తమలపాకు మీద ఈ ప్రమిద పెట్టి ప్రమిదలో 8 లవంగాలు వేసి దాంట్లో ముద్ద కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి అంటించండి. దాని చుట్టూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని హాల్లో కానీ అన్ని రూమ్లోకి ఒకసారి ధూపం టైప్లో చూపించండి. మీకు ఆ లవంగాల పవర్ చాలా ఉంటుందండి. మన ఇంట్లో ఎలాంటి చెడు ఉన్నా కూడా పోద్దండి. అలాంటప్పుడు మీరు ఒకసారి ఇది చేసి చూడండి, మీరు అనుకున్న కోరిక కూడా తీరుతుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మంచి వీడియోతో మేము ముందు